అందరికీ నమస్కారం అండి. కుటుంబం గురించి ఒక మంచి ఆర్టికల్ చదివానండి. దాని గురించి తెలుసుకుందాం. మన పురాణ ఇతిహాసాలు కుటుంబ వ్యవస్థను ఒక పవిత్ర యజ్ఞంలా భావించాయి. కైలాసంలో శివపార్వతుల కుటుంబాన్ని గమనిస్తే అక్కడ పరస్పర విరుద్ధమైన స్వభావాలు కలిగిన వాహనాలు ఉన్నప్పటికీ నిరంతర ప్రేమ అనే సూత్రం అందరినీ ఒక్కటిగా ఉంచుతుంది. పాము, నెమలి, ఎలుక, సింహం వంటి విరుద్ధ శక్తులు సైతం పగను మరిచి ఒకే చోట ఉండడం వైవిధ్యంలో ఏకత్వానికి పరమార్థం. రామాయణం పితృవాక్య పరిపాలన, సోదర వాత్సల్యం ద్వారా ఆదర్శవంతమైన గృహస్థాశ్రమాన్ని పరిచయం చేసింది. తండ్రి గౌరవం కోసం శ్రీరాముడు అడవులకు వెళ్ళడం, భరతుడు రాజ్యభోగాలను తృణీకరించడం కుటుంబం కోసం చేసే త్యాగానికి నిదర్శనాలు. మన పురాణాలు నేర్పిన అనుభవాలను మార్గాలుగా మలుచుకొని కుటుంబం అంతటిని ఒకే తాటిపై నడిపించే అంతటి శక్తి కలవారై ఉండాలి. అలా ఉండాలంటే కుటుంబం అంటే ఆపద వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే అభయం అవ్వాలి. మనం గెలిచినప్పుడు కొట్టే చప్పట్లు అవ్వాలి. మనం ఓడినప్పుడు వెన్ను తట్టే ప్రోత్సాహం అవ్వాలి. బంధాల కోసం ఎంతటి బాధ్యతలనైనా బరువనుకోకుండా మోసే ప్రేమ, త్యాగం అనే బలమైన భుజాలు కుటుంబంలోని అందరికీ ఉండాలి. అప్పుడే ఏ కుటుంబమైనా ప్రేమకి బందీ అయ్యి కష్టాల్లో కూడా సుఖాలను చూస్తూ కలిసిమెలిసి సంతోషంగా అందమైన జీవితం అనుభవించగలరు.